హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పూర్వకాలంలో ఇంటి ముందు ముగ్గు పిండితో వేసేవాళ్ళండి. పిండితో వేస్తే పక్షులన్నీ కూడా వచ్చి ఆహారంగా ఆ పిండిని తీసుకునే అనమాట. చూసారా ముగ్గు పైన ఎన్ని పక్షులు వాలాయో? ఎంత అందంగా ఉందో కదా! ఆ ముగ్గు మీద పక్షులు వాలితే అది శుభప్రదం అనమాట, లక్ష్మీప్రదం కూడా. మన ఇంటి ముందు వచ్చేసి ఆ పక్షులన్నీ అలా తింటూ ఉంటే లక్ష్మీప్రదమే కదా, మరి చూడటానికి 1000 కళ్ళు చాలవన్నమాట. చూసారా ఎంత బాగుందో అట్లా తింటూ ఉంటే కదా. అయితే ఆధునిక కాలంలో ఏమైందంటే ఆ పిండి ముగ్గు స్థానంలో రాళ్ళ ముగ్గు వచ్చేసిందనమాట. రాళ్ళ ముగ్గు వచ్చేసి రాళ్ళ ముగ్గుని ఇంటి ముందు వేస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా మన సాంప్రదాయాన్ని పోగొట్టకుండా దేవుని పటాల ముందు పిండి ముగ్గుతోనే వేస్తున్నారు. అదే ముగ్గుని మన ఇంటి ముందు కూడా వేయాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.